వివక్షత లేదు ఎస్సీ ఎస్టీ వర్గాల మీద అని చెప్పేసి అంటా ఉన్నారా? వివక్షత ఉన్నదా లేదా అంటే రాజ్యాంగ ప్రకారం ఈ రోజు వివక్షత ఎక్కడ లేదు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైనా వెళ్ళొచ్చు, వెంకటేశ్వర గుడికి ఎవరైనా వెళ్ళొచ్చు, చాలా గుళ్ళకి ఎవరైనా వెళ్ళొచ్చు. కాబట్టి వివక్షత అనేది చట్ట ప్రకారం అయితే లేదు కదా. చట్ట ప్రకారం ఎక్కడ వివక్షత లేదు. కానీ ఏంటంటే వీళ్ళు ఏంటంటే కొంతమంది వాళ్ళ ఇష్టపూర్వకంగా కూడా బీసీలో కన్వర్ట్ అయ్యారు. ఇందులో బ్రాహ్మణుల తప్ప ఎటువంటిది లేదు. ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇతర మతాలను కూడా రాణిస్తున్నారు. ముస్లింలు క్రిస్టియన్స్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి రావచ్చు. వాళ్ళకు డిక్లరేషన్ ఇచ్చేసి మాకు దేవుడిని గౌరవిస్తాను డిక్లరేషన్ ఇచ్చేసి వాళ్ళు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు. అంత ఓపెన్ గా ఉంది కదా. మరి ఇటువంటిప్పుడు మేము ఏమి మెయిన్ వేసామంటే దళిత హిందువులు దళిత క్రైస్తవుల మధ్య జరుగుతున్నటువంటి గొడవ కృష్ణమాది గారు పోరాటం చేస్తున్నారు. ఓకే, మీరు పోరాటం చేయండి, కానీ కూడా దయచేసి బ్రాహ్మణుల పట్ల డిఫేమ్ చేయొద్దు. బ్రాహ్మణులు బూచిగా ఎందుకు చూపిస్తున్నారు? బ్రాహ్మణుల గురించి తప్పుగా ఎటువంటిది మాట్లాడద్దు. ఆయన ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణుడు ఒక బ్రాహ్మణుడు అయినటువంటి కుచేరుడు తన ఇంటికి వస్తే అతని కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకుంటాడు. అది వాస్తవము. అది బ్రాహ్మణ సంప్రదాయంలో హిందూ సంప్రదాయంలో ఉంది. ఈ రోజు కూడా ఉందని చెప్తున్నా, బల్ల గుద్ది చెప్తున్నా కృష్ణమాది గారికి. ఈ రోజు కూడా ఉంది, బరాబర్ ఉంది. ఈ రోజున కూడా వేద బ్రాహ్మణులు వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు చల్లుకుంటారు. మీకు అందరం కూడా అవసరం లేదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అయ్యప్ప స్వాములు ఉన్నారు. ఎవరైతే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారో ఆ స్వామి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు కడుగుతారు, కడిగి ఆ నీళ్లు చల్లుకుంటారు కదా. ఆ సాంప్రదాయం ఉంది హిందూ మతంలో. అలాగే బ్రాహ్మణులకు కూడా వేద బ్రాహ్మణులు కాళ్ళు కడిగి నా కాళ్ళు కూడా కడుక్కున్నారు. నేను చాలా మంది ఇళ్ళకి వెళ్తే ఇప్పుడు ఈ డ్రెస్ లో ఉన్నానని కాదు, నేను కూడా ఒక సందర్భం పూజ సందర్భం వెళ్ళినప్పుడు బ్రాహ్మణుల కాళ్ళు కడిగి తల మీద నీళ్లు చల్లుకుంటారు, కాళ్ళకు దండం పెడతారు. ఈ సాంప్రదాయం ఇక్కడ వివక్షత ఎక్కడ లేదు. ఎందుకంటే బ్రాహ్మణులు కూడా శ్రీకృష్ణుని పూజించారు కదా. శ్రీకృష్ణుని పూజ చేశారు. శ్రీకృష్ణుడు దైవ అవతారంగా భావించారు. మరి భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణుడు భగవంతుడికి బ్రాహ్మణులు కూడా పూజ చేస్తున్నారు కదా. ఇక్కడ వివక్షత ఎలా ఉంది? మరి బ్రాహ్మణులు అంటే హిందూ మతానికి అపచారం చేశారు, శ్రీకృష్ణుడి అంటే వివక్షత చూపించారు. ఈ విధంగా చెడు ప్రచారం అనేది చేసి బ్రాహ్మణులకి ఇతర కులస్తుల వద్ద ఇబ్బందికరంగా జరిగే విధంగా ఆయన చేస్తున్నాడు. కాబట్టి కృష్ణమాది గారి మీద మానవ హక్కుల సంఘంలో కేసు పెట్టాము. బ్రాహ్మణుల హక్కులని కృష్ణమాది గారు హరించవద్దు అనేటువంటి అభ్యర్థన చేయడం జరిగింది. ఆయన మీద తెలంగాణ మానవ హక్కుల సంఘంలో కూడా ఆయన మీద కేసు ఫైల్ చేయడం జరిగింది.